మీరెందుకు సార్ లోపలికి వెళ్ళారు? నేను ఒక మ్యాజిక్ స్కూల్ స్టార్ట్ చేస్తాను, వచ్చి చేరతావా? లోపలికి పోండ్రా. పోలీస్ స్టేషన్ అంటే ఆడుకునే ప్లేసా? ఆ తర్వాత ఒక విషయం, తను నిద్రపోయిందా లేదా కన్ఫర్మ్ చేసుకున్నాకే కొట్టాలి. 121 అమ్మాయిని కట్టేసి కొట్టడంలో అనిపించలేదా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు వేషం వేయమని చెప్పారు? వేషం వేయించానా? ఆడేదో మాన్ చేసి కాస్త తమాషా చేశాడు. 120 బరువులు ఉన్నారు మీరు. ఉండే ఆ జన్మ ముఖానికి మసి రాసేసి ఇంట్లోకి వదిలేసి తమాషా చేస్తున్నారా? ఇతని విషయం నాకు బాగా తెలుసు. ఏ విషయానైనా ఒంటరిగా చేసే ధైర్యం ఆయనకి ఏమి లేదు. నువ్వు చెప్పేది వింటుంటే నేనే చేయమన్నట్టు. మీరు నటించి చాలా కష్టపడాలి. స్నేహితులు చూడద్దా ఏంటి? జనమైత్రి నగరంలో గొడవ పడ్డ దొంగ సిసిలి లైట్ ఆఫ్ చేసి చేతులు గాళ్ళు వెనక్కొట్టే ఒక చిన్న మ్యాటర్, అంతే అంతే. ఎలా ఉండే మహానుభావుడు ఎలా అయ్యాడో చూడండి. ఇక మీదట ఇలా చేసి ఇంటికి రండి, మీ సంగతి చూస్తాను. మీకు ఇంకో కాలు కొడతాను. నీటి బాబు ఇలాగైందండి ప్లాన్. అవన్నీ ఎందుకు అడుగుతారు? సిసిలిని చూడగానే నేను లెఫ్ట్ ఏదో రైట్ ఏదో మర్చిపోయాను. అందుకే చెప్పేది, క్లచ్ పట్టుకోవాలంటే ఏదో ఒక చోటు స్ట్రాంగ్ గా ఉండాలి. ఒకటి కుడి, ఇంకోటి ఎడమ, ముఖ్యంగా రౌడీలకి. అర్థమైందా? ఊరోళ్ళ అవసరానికి బైపాస్ వేయటానికి ల్యాండ్ ఎక్వేషన్ అంతా త్వరలోనే ప్రారంభించాలని హైకమాండ్ ఆలోచిస్తుంది. ప్రతి ల్యాండ్ ఓనర్స్ కి ఇమీడియట్ గా నోటీస్ పంపించండి. ఎంత ల్యాండ్ డిస్టర్బ్ చేశారు? మొత్తం 55 ఇళ్లున్నాయి సార్. 2 సంవత్సరాల క్రితమే నోటీస్ పంపించారు సార్. ఎనీ అబ్జెక్షన్స్? అప్పుడు పెద్దగా ఎవరు ఏమీ గొడవ చేయలేదు. ఎనీవే, లెట్ us ఫైండ్ అవుట్. వాళ్ళని మళ్ళీ ఒక సిట్టింగ్ కోసం డిస్కస్ చేయడానికి ఎమ్మెల్యే మీటింగ్ తొందరగా అరేంజ్ చేయండి. ఎస్ సార్. ఓకే, ఇంకా మీరు వెళ్ళి ఆ పనుల మీద ఉండండి. ఒక ప్రెస్ మీట్ కూడా ఇచ్చేసేయండి మీరు. ఓకే సార్. నాన్నేడి లోపలున్నారు. ఏంటన్నా, ఏమైంది ఉన్నట్టుండి? టీవీ న్యూస్ చూశాక తల నొప్పుగా ఉంది. అయ్యో, అంతేనా? ఇది ఎప్పుడూ ఉండేదే కదా నాన్న. చెప్పడం మొదలుపెట్టి చాలా సంవత్సరాలైంది. ఉన్నట్టుండి ఆ వార్తలు విన్నప్పుడు నాకు పుట్టి పెరిగిన ఊరు కదరా అది. వెంటనే ఇల్లు కాల్ చేయమంటే ఎలా కుదురుతుందిరా అది? అయ్యో, దీని గురించా? 2 పెగ్గులు దాతే ఇలా మాట్లాడరు కదా. అది కాదురా. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయమంటావురా? కొత్తగా వేరే ఇంటికి వెళ్ళాలంటే ఆ వాతావరణం మనకు నచ్చుతుందారా? మేం పాతకాలం మనుషులరా. ఒక బైపాస్ రోడ్ వచ్చేటప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళతో పోల్చుకుంటే మన సమస్యలు ఏపాటి వస్తాయి? ఆకాశరామన్ ఉత్తరమే అన్నిటికీ కారణం. చిత్తూరు జంక్షన్ లో ట్రాఫిక్ జామ్ అయింది. సంతోషమా? అమ్మా, ఇప్పుడు దానికి ఏమంటావు? ఇల్లు పోతుంది కరెక్టే, కానీ రోడ్డు పడిన తర్వాత మిగిలిన స్థలానికి 4 రెట్లు ఎక్కువ ధర లభిస్తుంది. ఆ డబ్బుతో ఇంకో మంచి ఇల్లు కొనుక్కోవచ్చు మనం. మీరు ప్రశాంతంగా ఉండండి. ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు. అవునవును. రేయ్, నువ్వు కూడా బయటకెళ్ళు. తాత కాస్త మంది. నాకు అర్థమైంది, దీనికే కదా. కాస్త మంచినీళ్ళు తీసుకురా. ఇదిగో, ఒక 2 పెగ్గులు వేసావంటే తర్వాత అన్ని మర్చిపోతావు, సరేనా? 2 పెగ్గులు మాత్రం తాగి నాకు కాస్త ఉంచండి. ఈ చిన్న బాటిల్ మనిద్దరికా? అసలు నేను ఇవ్వనరా. నువ్వు వెళ్ళి నీళ్ళు పట్టరా. మాటలు నమ్మకూడదు అనేది నిజమే. మరి నాన్న వెళ్దాం. రే, వస్తున్నానరా. మేము కూడా మీరు ఎక్కడికి బయలుదేరారు? ఇల్లు చూడ్డానికి. ఓ, దానికి ఏం కాలేదు, ముందు మేము వెళ్ళి చూసొస్తాం. నువ్వు చెప్పేది ఏం బాగోలేదురా. తనకు కూడా ఒక ఇష్టం ఉంటుంది కదా. ఒక ఆటో పిలిచి తను కూడా తీసుకెళ్ళు. కరెక్ట్. అయితే మీ ఇద్దరు వెళ్ళేస్తే బాగుంటుంది. ఈ ఇల్లు మీ ఇద్దరికి నచ్చాలి కదా. అవన్నీ కాదు, నా మాట కాస్త వినండి. మీ ఇద్దరి వల్లే తను చెడిపోతుంది. అక్కడ మన కోసం దామోదర్ టీచర్ వెయిట్ చేస్తున్నాడు. రండి వెళ్దాం. అయితే మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి, మేమిద్దరు వెళ్ళేస్తాం. రర్రా పోదాం. త్వరగా బ్యాగ్ కూడా తీసుకొని ఇంకో పని అంటూ ఉంటేగా. సరేనండి, దస్తావేజులు కాస్త నేను చూసుకుంటాను. నాన్న, మీకు నచ్చింది కదా? బాగుంది. బయట నుంచి చూడడానికి చాలా బాగుంది. కన్ఫర్మా? దాదాపుగా అంతే. వచ్చే వారం రిజిస్ట్రేషన్ ఉంది. అవును, మీరెవరు చెప్పలేదు? నేను తంబి. లేదు, ఈ ఏరియా ఎస్ఐ. ఈయన జేవియర్ కుబేరా, బిజినెస్ మ్యాన్. మీ కాల్కి ఏమైంది?
అది రోడ్డు వేస్తున్నారు కదా. కానీ మాకు అటువంటివి ఏం కనపడలేదే. మీరు ఏరియాకి కొత్త కదా, పోను అర్థం చేసుకుంటారు. ఏది ఏమైనా సరే ఇటువంటి స్టిక్ కి ఆర్డర్ చేయండి. ఉంచుకోవాలా? ఎలాగో నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి మేమేం వ్యతిరేకించడం లేదు. జనమైత్రి నగరానికి మీకు స్వాగతం. See you. నేను ఒక ముఖ్యమైన విషయం మిమ్మల్ని అడగచ్చా? కొంచెం ఇక్కడ వైన్ షాప్ ఎక్కడో చెప్తారా? ఆ టర్నింగ్ లో ఉంది, అక్కడ ఉందా? ఏంటన్నా ఇది? ఊరికేరా. అవును, వాళ్ళ ఆ కర్రని ఆర్డర్ చేసింది ఏ విషయానికి నాకు అసలు అర్థం కావడం లేదురా. ఏ కర్ర? మీరే చూసారు కదా, ఈ రోడ్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఈ ఊర్లో ఉన్న మిగతా రోడ్ల కంటే ఇది ఎంత బాగుందో చూసారా? వాడు మందు కొట్టి బండి నడుపుకుంటాడు, మీ లెవెల్ కెపాసిటీ వాడుకు ఉండదులేండి. ఏమైతే ఏమి ఇల్లు నాకు బాగా నచ్చిందిరా. ఏంటది? పక్కింట్లో ఒక ఎస్ఐ ఉన్నాడు కదా, మనకి దొంగల భయమే ఉండదు. నా దొంగలే బెటరు. దొంగతనాలు చేస్తారంతే, బెదిరించరు. మా నాన్న ఎందుకు ఇలా ఉన్నాడో అర్థం కావడం లేదు. ఆ ఇల్లు, లొకేషన్, పక్కింటోళ్ళు అంతా బాగుంది. వాకబుల్ డిస్టెన్స్లో ఆయనకు వైన్ షాప్ ఉండాలి, చాలు. మంజు, దీనికంటే చాలా పెద్ద ఇల్లు. మన నలుగురికి అది ప్యాలెస్ లాగా ఉంటుంది. ఇల్లు కాస్త పాతదే, కాస్త క్లీన్ చేసి పెయింట్ కొట్టామంటే కొత్తదిలా ఉంటుంది. తర్వాత మిగతా పనులన్నీ కాస్త మెల్లగా చేసుకుందాం. నువ్వు సంతోషించే విధంగా ఒక విషయం ఉంది. కిచెన్ అద్దిరిపోయింది, మాడ్యులర్. వింటున్నావా లేదా? వింటూనే ఉన్నా. నేనేంటి చెప్పేది? మీరు చూసుకుంటున్నారు, మీరు నిర్ణయం తీసుకుంటున్నారు. ఆడవాళ్ళ అభిప్రాయాలు చెప్పకూడదు కదా, అదే కదా మీ పాలసీ. మంజు, నువ్వు ఇంతవరకు నన్ను అర్థం చేసుకోలేదు. ఈ ప్రపంచంలో నీ ఇష్టాలు నాకంటే బాగా ఎవరికి తెలుసు? ఆ ఇంట్లో నేను వెతికింది నీకు ఇష్టమైనవి మాత్రమే. నీకు బదులుగా నేను వెళ్ళి చూస్తే సరిపోదా? ఇప్పుడే జీవితంలో మొదటిసారిగా మనం ఒక ఇల్లు కొంటున్నాం. అది భర్తతో వెళ్ళి కలిసి చూడడం అనేది అందరు అమ్మాయిలు కోరుకునే విషయం. మీ స్కూటర్కి వెనకాల హత్తుకుని కూర్చునేలాగా. నువ్వేంటే చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? మా నాన్న తీసుకెళ్ళింది నీకు నచ్చలేదా? పెద్దాయన కాస్త సంతోషపడతాడని తీసుకెళ్ళానే. మావయ్య బాధపడేది మీరు తట్టుకోలేరు. నా ఫీలింగ్స్ తో ఎవరికి పడిలేదు. ఏంటే, నీ మనసులో ఇన్ని ఆలోచనలు ఉన్నాయా? నీకేం తక్కువ చేశాను చెప్పు. నాకేం ఆశలుండవా? సంతోషం లేదు. పొద్దున లేవాలి, వంటగదిలోకి వెళ్ళాలి, వంట చేయాలి, వడ్డించాలి, దాన్ని కడగాలి. ఆశల గురించి మాత్రం మాట్లాడకూడదు. అదే భార్య కదా, అదే ఆడవాళ్ళ జీవితం. పడుకోవే. ఇంతకు మించి నువ్వు మాట్లాడావంటే ఇటు తిరిగి పడుకోవా? మంజు, ఊరుకోండి. వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. జనరల్ బాడీ, లోకల్ మీటింగ్, స్టేట్ మీటింగ్, ఇవన్నీ ఎందుకు అడుగుతారులే? ఒక కొత్త ఫ్యామిలీ దొరికిన థ్రిల్లింగే కదా వాళ్ళది. అందుకే వాళ్ళు ఎంతసేపైనా వస్తారు. బాలనా? నాన్న బాలన్, రా బాల. అమ్మ నాన్న రాలేదా? వాళ్ళ గురించి లోపలికి కదా. మావయ్య లేట్ అయిపోయిందా? రెండతే అందరూ వచ్చేసారుగా, అయితే ఇంకా ఎందుకు లేటు? రండి, అందరు పాల్పోగిద్దాం. రండి రండి, అందరు రండి త్వరగా. నాన్న మొదలెడదా? త్వరగా గాని. అమ్మ రమ్మ, నువ్వు వెలిగించు. వద్దు, తన్నే వెలిగించని. అదృష్ట జాతులుగా ఈ పనులన్నీ చేయాలంటే శుభకార్యం జరుగుతున్నప్పుడు ఎందుకు అమ్మాయిని తిడతావు? అత్తయ్య మీరండి. వద్దమ్మా. అరే రండి అత్తయ్య. సరే. దేవుడా, అయ్యో, ఇకపై నేను ఇక్కడ ఉంటే అంతే. ఇవాళ కూడా నువ్వు బ్యాంక్ వెళ్ళాలా? స్టాఫ్ ఉంటే ఏం లాభం లేదు నాన్న. నేను వెళ్తే గానీ అర్థం కాదు అక్కడ ఏం జరుగుతుందని. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అందరికి వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను. వెళ్ళాలి, సరేనా?